सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యువగీత కార్యక్రమానికి మనందరం ఇక్కడ విచ్చేయడం, మనందరినీ కలపడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంగా, ఆయన యొక్క కృపా కటాక్షంగా భావిస్తున్నాను. ఎందుకనంటే ఒక విత్తనం ఒక మంచి చెట్టుకి ఎలాగైతే కారణమవుతుందో, అలాగనే ఈరోజు మనం రేపు రాబోయేటువంటి దేశ భవిష్యత్తుకి కారకులం మనం. సో ఈ కారణం ఒక మంచి విత్తనం అవ్వాలి, మంచి తీయని పళ్ళనివ్వగలిగేటువంటి చెట్టు కావాలంటే ఆ రుచి, ఆ రూపు, ఆ మాధుర్యం అన్నీ కూడా ఆ విత్తనంలోనే దాగుండాలి. అలాగనే రేపు ఉత్తమమైనటువంటి దేశ భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు ఆ భవిష్యత్తుకి ఏ తరమైతే ఉందో ఇప్పుడు మనమే దానికి వారసులం. సో మనలో ఆ మాధుర్యం ఉండాలి, ఆ సుగంధం ఉండాలి, అటువంటి భావుకతల్ని ఉనికిపుచ్చుకొని ఉండాలి. కాబట్టి దానికి ఆ పరమాత్మ ఇదొక మంచి రూపకల్పన చేసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున ఇదొక సమావేశం మనకు రూపొందించారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీకు కలిగినటువంటి సంశయాలు, మీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు నిర్మోహమాటంగా ఇది అడగొచ్చా అడగకూడదని కాకుండా మీలో కలిగే భావాలని, ఆలోచనల్ని ఒక విద్యార్థిగా, ఒక ఎదుగుదల కోరుకునేటువంటి ఒక వ్యక్తిగా, అలాగనే సభ్య సమాజంలో ఉండేటువంటి ఒక పౌరుడిగా, అలాగనే ఒక వ్యక్తిగా మీలో ఉన్నటువంటి విషయాలను మీరు అధిగమించడానికి ఎక్కడ నిస్సంకోచంగా నా దగ్గర ఆ ప్రశ్నలు ముందు పెట్టండి. స్వామి అనుగ్రహంతో అదంతా కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. నమస్తే గురూజీ. సూర్యోదయానికి ముందు ఎన్ని గంటలకు లేయాలి గురూజీ? యాక్చువల్గా మనకు కాలం అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీకు ప్రాక్టికల్గా, మీకు అనుభవవేద్యంగా చెప్తాను. మీకు రాత్రి అనేటువంటిది ఒక తమో ప్రకృతి అంటుంది శాస్త్రం. అంటే తమస్సు అంటే మీరు ఎంత అలర్ట్గా ఉన్నా బాడీలో, మీరు మధ్యాహ్నం అంతా పడుకుని రాత్రి మెలకువతో ఉండండి. ఎంత మీరు మధ్యాహ్నం అంతా పడుకుని ఒక 8, 9, 10 గంటలు ఉదయం నుండి సాయంత్రం దాకా పడుకుని, సాయంత్రం రాత్రి 8 దాకా పడుకుని తర్వాత స్నానం చేసి మీరు కూర్చోండి. ఎంత మీరు అలర్ట్గా ఉన్నా మీ బ్రెయిన్లో అంత యాక్టివిటీ ఉండదు, అంత యాక్టివ్ ఇది ఉండదు. శరీరంలో కూడా అంత ఇది ఉండదు, అంత స్టెబిలిటీ ఉండదు. ఎంతో కొంత ఆ డౌన్ఫాల్ ఉంటుంది, ఎంతో దాని యొక్క ప్రభావం పడిపోతూ ఉంటుంది, పతనం చెందుతుంటుంది. కాబట్టి మన పూర్వీకులు ఏంటంటే కాలాన్ని 3గా విభజించారు. సత్వకాలము, రజోగుణ కాలము, తమోగుణ కాలం అని. సత్వగుణ కాలము అని అంటే ప్రశాంతంగా ఉంటుంది, లోపల ప్రశాంతత ఉంటుంది, బయట ప్రశాంతత ఉంటుంది. ఇది ఎప్పుడు ఏ కాలం అంటే అది మీరే చెప్పచ్చు. ఉదయాన్నే లేవగానే మీరు చూడండి, 4 గంటలకి మీరు లేచి చూడండి. లేచి అంటే ఫ్రెష్గా, అంటే బాగా నిద్రపోవాలి. రాత్రి 9:30, 10 లోపు మీరు పడుకుంటే 4 గంటలకు లేవడం అలవాటు చేసుకుని, అంటే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ మీకు కదా. 10 o'clock పడుకుంటే 4 o'clock అంటే 4:30 అంటే 6.5 hours మీకు మంచి స్లీప్ పట్టిందని అంటే చాలు, దట్ ఈజ్ ఎనఫ్. ఒక వ్యక్తి అంటే గ్రోనప్ పర్సన్ ఒక 20 years దాటితే కనుక వాళ్ళకి 5.5 to 6 లోపు చాలు, ఎక్కువ అక్కర్లేదు. సో మీరు బాగా ఆలోచించండి. ఆ 4:30కి లేచి మీరు బ్రష్ చేసుకుని పైన మీరు మీ ఇంటి మీదనో లేకపోతే మీ హాస్టల్లోనో ఎక్కడుంటే అక్కడ దాని మీద డాబా మీదకి వెళ్ళి మీరు కూర్చోండి. అంటే పైన ఇదంటారు కదా, స్లాబ్ పైన మీరు వెళ్ళి కూర్చోండి. చూడండి, మీకు లోపల ప్రశాంతంగా ఉంటుంది, బయట ప్రశాంతంగా ఉంటుంది. అలాగనే లోపల ప్రశాంతంగా ఉంటుంది, బయట డిస్టర్బెన్స్ మొదలవుతుంది. మీకు 7, 8 వచ్చేటప్పటికి లోపల పీస్ఫుల్గా ఉంటుండొచ్చు, కొంత ఇంకా యాక్టివిటీ ఎక్కువ వచ్చుండకపోవచ్చు, కానీ బయట యాక్టివిటీస్ పెరిగిపోతాయి, డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి. లోపల డిస్టర్బెన్స్, బయట డిస్టర్బెన్స్. 12 అయ్యేటప్పటికి, 1 గంట అయ్యేటప్పటికి లోపల కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాం, బాగా యాక్టివ్గా ఇలాగా తేలిపోతుంటాం. బయట అలాగా గందరగోళంగా ఉంటుంది. ఇక లోపల డల్నెస్, బయట డల్నెస్ ఎప్పుడు? నైట్ వచ్చేటప్పటికి, మీకు రాత్రి వచ్చేటప్పటికి 9, 10 వచ్చేటప్పటికి లోపల డల్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా. 11, 12 వచ్చేటప్పటికి కళ్ళలాగా సగం సగం మూతలు పడుతూ ఉంటాయి. బలవంతంగా మేలుకోవాలి తప్ప మనిషి 1 గంట 2 వరకు ఇట్స్ ఆల్ డల్ టైం. అది తమోగుణ ప్రకృతి, తమో ప్రకృతి. కాబట్టి సూర్యోదయానికంటే
మనం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ముందు లేవాలి. అంతేకాకుండా స్నానం 3 రకాల స్నానం చెప్పారు. ఏంటంటే సూర్యోదయానికి ముందు చేసే స్నానం దేవతా స్నానం అని, సూర్యోదయ కాలంలో తర్వాత సూర్యోదయమైన ఇమీడియట్గా చేసే స్నానం మానవ స్నానం అని, సూర్యోదయం అయిపోయి 6:30 7 దాటిన తర్వాత చేసే స్నానం అసుర స్నానం అని చెప్పారు. ఎందుకు అంటే పూర్వం రోజుల్లో మనకు నుయ్యి ఉండేది, బావి. సో ఇప్పుడు ట్యాంక్ ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు పూర్వం రోజుల్లో బావి, ఇప్పుడు ట్యాంక్, అంతే, పెద్ద ఇబ్బంది లేదు. అయితే సూర్యోదయ కిరణాలు పడే లోపే దాంట్లో చంద్రుడి యొక్క కిరణాలు పడుతుంది. చంద్రకిరణాలతో ఏం జరుగుతుందంటే రోజంతా సూర్యకిరణాలు ఉంటాయి కదా, రాత్రి పూట పడే చంద్రకిరణాలలో నీళ్లు చాలా ఔషధీకృతమైనటువంటి రసాయనాల్ని పొందుతుంది. చంద్రుడు ఔషధుల్ని ప్రసరింపజేస్తాడు. మీ అందరికీ సైన్స్లో కూడా చెప్తుంది అది. సూర్యుడు ఏంటంటే ఫోటోసింథసిస్ చేస్తాడు. అంటే ఒక మొక్క బ్రతకడానికి సూర్యుడు కారణం, కానీ ఆ మొక్కలో రసాయన శక్తి పొందడానికి చంద్రుడు కారణం. అర్థమైందా? మీరు ఏ సైన్స్ అయినా చూడండి, సూర్యుడు మొక్క బ్రతకడానికి కారణమవుతాడు. బ్రతికే మొక్కలో రసాయనం ఉత్పత్తి అవ్వాలంటే, కెమికల్స్ ఉత్పత్తి అవ్వాలంటే దానికి చంద్రుడు కారణమవుతాడు. కాబట్టి ఆ చంద్రకిరణాలలో రాత్రిపూట మీకు 11, 12 నుంచి చంద్రకిరణాలు తీక్షణంగా ఉంటాయి. అవి ప్రసరణం చెంది ఆ వాటర్లో ఔషధీకృతమైనటువంటి గుణాలను పెంచుతుంది. పెంచిన తర్వాత ఉదయాన్నే సూర్యుడు వచ్చేలోపు, సూర్యుడు వచ్చాడనంటే ఔషధీకృతమైన గుణాలు ఆయన యొక్క తీక్షణమైన కాంతులతో అవి సన్నగిల్లుతాయి. అందుకని ఆ చంద్రుడు ఉన్నప్పుడే స్నానం చేశారంటే దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ యువర్ బాడీ. ఈవెన్ ఫిజికల్ సిస్టమ్ బాగుపడుతుంది. అలాగనే మైండ్, చంద్రుడు మనస్సుకి కారకుడు, అతను ఉన్నప్పుడే మేల్కోవాలి. మేల్కుంటే చంద్రమా మనసో జాతః అంటారు. కాబట్టి ఆ మైండ్ మీద అతని యొక్క రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అతని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సూర్యుడికి ఏంటంటే మొత్తం ప్రాణిక్ బాడీ మీద ఎక్కువ ఉంటుంది, చంద్రుడికేమో మనస్సు మీద ఉంటుంది. అందుకని మీరు చూడండి, అమావాస్య వస్తే ఈ సైకాట్రిక్ పీపుల్ అంతా కూడా అమావాస్య దగ్గరికి రాగానే ఒకలాగా ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేస్తారు. పూర్ణిమ రాగానే, అంటే అమావాస్య పూర్ణిమ అనేది ఫుల్ మూన్, న్యూ మూన్ టైమ్స్ అనమాట. కాబట్టి ఈ రకంగా సూర్యోదయ కాలం ముందు లేవడం అనేటువంటిది గొప్ప లక్షణం. దానివల్ల 2 క్వాలిటీస్ ఉంటుంది. ఒకటి, మనలో బ్రైట్నెస్ పెరుగుతుంది, మన బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. రెండోది, మనం ఆలోచించే దృక్పథంలో కూడా చాలా అద్భుతమైనటువంటి కోణాలు, మార్పులు వస్తాయి. కాబట్టి సూర్యోదయానికి ముందు లేవడం, సూర్యోదయానికంటే ముందు స్నానం చేయడం కూడా చాలా ఉత్తమమైనది. లేవడమే కాదు, లేచి అలా కూర్చొని ఉండడం ప్రయోజనం. లేచిన తర్వాత స్నానం చేసి అలర్ట్గా మనం కొద్దిగా దైవం దగ్గర అర్చన అవి చేసుకోవడం, మన పూజ అవి చేసుకోవడం. వెంటనే మనం చదువులో మీరు కూర్చుంటే నైట్ అంతా మీరు చదువుకున్నటువంటి చదువు 4 గంటలు కనుక మీరు రాత్రి కష్టపడి చదివితే అది మార్నింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మార్నింగ్ కూర్చుని 2 hours చదవండి, అక్కడ 4 hours, ఇక్కడ 2 hours చదివితే చాలు. ఈ చదివింది అలా ధారణ అవుతుంది. ఈజ్ ప్రాక్టికలీ ప్రూవ్డ్ ఆల్సో. గురువు గారు, ఏ పని చేయాలన్నా మంచి మొత్తం చూసి చేయాలంటారు. కాలేజీకి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి కూడా మంచి మొత్తం చూసే వెళ్ళాలా? బాగుంది. ఇప్పుడు ముహూర్తం అంటే ఇది ఎలాంటిది అంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క నక్షత్రం, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. క్లాసులో టీచర్ గారు క్లాస్ రూమ్ స్టార్ట్ చేయాలంటే 27 మంది ఉన్నారంటే 27 నక్షత్రాలకి ముహూర్తం కుదరకపోతే రిజిస్టర్లో అంతా ఆబ్సెంట్లు అవుతుంటాయి, క్లాస్ ముందుకెళ్ళదు. కాబట్టి స్కూల్లో చేరే రోజు ముహూర్తం చూసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ విద్యా ప్రవేశ స్థితి. అర్థమైందే? అంతేగాని ప్రతిరోజు ఇంట్లో నుంచి బయలుదేరడానికి ముహూర్తం, లేకపోతే క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్లో కూర్చుందానికి ఒక ముహూర్తం, పుస్తకం తెరవడానికి ఒక ముహూర్తం, మళ్ళీ మూయడానికి ఒక ముహూర్తం అంటే ఎన్ని ఏం చేయగలిగిపోవడం ఇంకా మనిషి. సో ప్రతిదానికి ముహూర్తం చెప్పబడలేదు, ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభానికి ముందు. అందుకని మీకు విద్యారంభం అనేటువంటిది అక్షరాభ్యాసంలో చేస్తారు ముహూర్తం. మంచి రోజు చూసి, మీ తారాబలం చూసి, ఇంకా దట్ ఈజ్ ముహూర్తం. అంతేగాని ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం చూసుకోక్కర్లేదు. కాబట్టి ఈ ముహూర్తాలు అనేటువంటిది విద్య ప్రారంభానికి, విద్యను మీరు ప్రారంభించే ముందు ఈ విద్యా ప్రారంభానికి ఈ ముహూర్తం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అర్థమైందా? గురుజీ, ఒక పాట నేను పాడాలనుకుంటున్నాను. తప్పకుండా. సాగర సంగమంలోని వేదం అడుగులో ఉన్నాను. గామానే గమగస మగస గస నిదమగా దమగా మగా సరే సానే దమదానే గమ గమదని దని దని సని రే
వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలూరేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం సాగర సంగమమే ఒక యోగం నిరిసనిదమగ గదమగరిసని నిరిసనిదమగ మదని సరి సగారి మగద మగ మదని సానిదని మదగ మరిగస సాగర సంగమమే ఒక యోగం క్షార జలధులే క్షీరములాయే ఆమదనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండెయలే అందియలై మ్రోగా వేదం అణువణువున నాదం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ ఎదురాయే గురువైన దైవం ఎదలాయే మంజీరనాదం కుదురాయే గురుతైన నాట్యం గురుదక్షిణైపోయే జీవం నటరాజ పాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన నటరాజ పాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం వేదం. చాలా బాగుంది గురుగారు, ఈ పాటలోంచి ఒక చిన్న ప్రశ్నని మీ ముందు ఉంచబోతున్నాను. ఏంటంటే మాతృదేవో భవ పితృదేవో భవ అతిథి దేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు కదా, అంటే ఎందుకు భగవంతుడితో సమానంగా ఈ నలుగురిని చూడాలంటారు? భగవంతుడితో సమానంగా అని కాదు అక్కడ అర్థం. మాత దేవత యస్య అంటే ఈ లోకంలో నాకు దైవం ఏదో తెలియదు, కానీ ఏదో ఒక దైవమే ఈ లోకాన్ని నడుపుతుంది. నాకు దైవం తెలియదు కాబట్టి తెలియని దైవాన్ని నేను ఈ లోకంలో వెతికి పట్టుకోలేను. కానీ ఈ లోకానికి నన్ను తీసుకురావడానికి ఇద్దరు ఉపయోగపడ్డారు. మొట్టమొదటిది తల్లి, తర్వాత తండ్రి. తల్లిని ఎందుకు మొట్టమొదట చెప్పామంటే శిశువు మొట్టమొదట ఎదిగేది తల్లి దగ్గరే, పుట్టింది ఆవిడ నుండే ఎదిగేది. అఫ్ కోర్స్ అల్టిమేట్లీ ఈ శిశువుకి కారకుడు తండ్రి అయినా మొట్టమొదట పుట్టింది, శరీరాన్ని పొందింది, బయటకు వచ్చింది, ఒడిని పంచుకుంది, పాలు పంచుకుంది, అంతా కూడా తల్లి దగ్గరే. అందుకని ఈ శిశువుకి ఏ అక్షరం రాదు, అమ్మ అనే అక్షరం వచ్చేస్తుంది. ఎవ్వరూ దానికి అక్షరాభ్యాసం చేయరు. అమ్మ అనే శబ్దానికి అక్షరాభ్యాసం ఎవరు చేసి నాకు తెలియదు. నాన్న అని తల్లి చెప్పిస్తుంది, నాన్న చెప్పు, నాన్న అని చెప్పు.
అక్కాను అన్నాను అని చెప్తుంది. కానీ అమ్మ అని ఎవడు నేర్పక్కర్లేదు, శిశువుకి తనకు తానుగా నేర్పుతుంది. కాబట్టి అమ్మ అనేటువంటి శబ్దం మనకి ఈ లోకంలో ప్రకృతే నేర్పింది. కాబట్టి నన్ను లోకానికి తీసుకొచ్చింది తల్లి, ఈ లోకానికి రావడానికి సహకరించిన వాడు తండ్రి. కాబట్టి వీళ్ళిద్దరూ నాకు దైవమే, ఇంకింతకంటే గొప్ప దైవం లేదు. కానీ వీళ్ళిద్దరి ద్వారా ఎదుగుతూ వీరి అనుమతితో నేను ఒక గురువుని సమీపించి నా జీవితాన్ని ఆయనకు అంకితం చేసిన తర్వాత ఒక రాయిని శిల్పికి ఇస్తే ఎలాగైతే మలిచి ఒక దైవంగా మారుస్తాడో, ఆ గురువు తన ఉపదేశంతో నాలో ఉండే అజ్ఞానాన్ని కూడా తొలగించి నన్ను ఒక దైవాన్ని చేరుస్తారు. కాబట్టి ఆచార్యుడు కూడా దేవుడే. సో ఎప్పుడైతే ఆచార్యుడి వల్ల, గురువు వల్ల నేను దైవత్వాన్ని పొందాను, అంతకంటే దేవుడు ఎవరున్నారు? దేవుడిగా మలచగలిగే దేవుడు ఆయన కదా. దేవుణ్ణి పొందడానికి జన్మనిచ్చింది తల్లి తండ్రి, దేవుడిగా మలిచినటువంటి దైవమే గురువు. సో ఇక ఎప్పుడైతే దైవ భావన నాలో కలిగిందో, సమాజంలో ఎవరిని చూసినా నాకు వ్యక్తులు కనపడరు, అక్కడ దైవమే కనిపిస్తుంది. నేను పసుపచ్చ అద్దాలు వేసుకుని వెళితే నాకు అన్ని పసుపచ్చగా కనిపిస్తాయి. కాబట్టి ఈ రకంగా మాతృదేవోభవ పితృదేవోభవ అంటే నాకు ఈ లోకానికి రావడానికి నాకు కారకులయ్యారు, నాకు దైవం ఎవరో తెలియదు, ఈ లోకంలో పడడానికి వాళ్ళు కారకులయ్యారు, వాళ్ళే దేవతలు. నన్ను పెంచి ఒక మార్గానికి ఇచ్చి నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్నే దేవుడిగా మలిచినటువంటి దైవం అది. కాబట్టి అంతకంటే దైవం ఏదీ లేదు. ఒక్కసారి దైవత్వాన్ని పొందిన తర్వాత ఈ లోకంలో నాకు ఎక్కడైనా దైవత్వమే కనిపిస్తుంది, కానీ వేరే దానవత్వం కనపడదు. కాబట్టి అటువంటి స్థితిని మనకి 4 స్టేట్మెంట్స్ ద్వారా మనకు వేదం చెప్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఈ కాన్సెప్ట్స్ తోటిది. తర్వాత దీని మూలకంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనిషిని శాంతపరిచేది 2 ఈ లోకంలో. ఒకటేంటంటే నిద్ర, పడుకుంటే మనిషి రిలాక్స్ అవుతాడు. 2 నిద్రలో మనకు ఎంత సుఖం ఉంటుందో అంత సుఖం మనకు మన యొక్క భారతీయ సంగీత శాస్త్రంలో ఉంటుంది. అలా సంగీతాన్ని వింటూ మీరు కూర్చున్నారంటే మీకు తెలియని ఒక ఆర్ద్రత, ఎన్నెన్ని కీర్తనలు, అద్భుతమైనటువంటి కీర్తనలు, రేవతిలో కానీ మోహనంలో కానీ ఇవన్నీ కొన్ని చాలా అద్భుతమైన రాగాలలో కొన్ని కీర్తనలు అయితే మనిషిని అలా ఏడిపించేస్తుంది. మీకు ఇప్పుడు వచ్చేటువంటి నవీనమైనటువంటి పాటలు మీరు చూస్తే మనం ఏడిపిస్తాం పాడి అవతల వాళ్ళని ఎప్పుడు ఆపేస్తాడని. కానీ మన భారతీయ సంగీత శాస్త్రానికి అంత కరిగించేస్తుంది, మనిషిని మనసుని కరిగిస్తుంది. అసలు మీ మూడ్స్ అంతా కూడా చాలా అద్భుతంగా చేంజ్ చేయగలదు. కాబట్టి నిద్రలో మనం ఎంత ఒక సుఖాన్ని పొందుతారో, నిద్రలో ఎంత ఒక రిలాక్సేషన్ ఉంటుందో, ఈవెన్ సంగీత శాస్త్రానికి కూడా అంత రిలాక్స్ చేయగలిగేటువంటి గొప్ప ఔషధం అది, గొప్ప ఔషధం అది. ఇట్ హ్యాస్ దట్ వైబ్రేషన్, ఇట్ క్రియేట్స్ సచ్ వైబ్స్, ఆ వైబ్స్ క్రియేట్ అవుతుంది. నమస్తే గురుజీ. నిష్కామ కర్మ అంటారు కదా, అంటే ఏం ఫలితం ఆశించకుండా పని చేయాలని, అది మా యువత ఎలా ఆచరించాలి? అయితే ఎక్కడ కూడానమ్మా నిష్కామ కర్మ అనేటువంటిది లేదు. ఉంటే సకామం లేదా పరమార్థ కర్మ. అంటే చేసుకుంటే నా గురించి చేసుకోవడం, లేదా ఇతరులకి నేను చేయడం. అసలు కామమే లేకుండా ఒక కర్మ అనేది ఉండదు. ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ఒక పర్పస్ అనేది ఆలోచించకుండా ఎవడు ఏ పని చేయడు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాం, ఎందుకు రమ్మన్నాం? యువగీత ప్రోగ్రాం. మిమ్మల్ని రమ్మనమన్నప్పుడు మీరు అడిగారు ఎందుకని అంటే, ఏమో ఎందుకో ఉరిమే వచ్చేయండి అంటారండి. ఉరిమే వచ్చేయండి, ఏమో ఆలోచించకండి, ఏమో అడగకండి అంటే. మీరు రైల్వే స్టేషన్కి వెళ్తారు, ఏమండి ఏదన్నా టికెట్ ఇవ్వండి అన్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలంటే ఏమో ఎక్కడికో ఎన్నో ట్రైన్లు ఉన్నాయి దేనికో దానికి అంటారా? ఒక పర్పస్ కానీ ఒక పర్స్యూట్ కానీ ఉంటుంది కదా. పర్పస్ ఉంటుంది, పర్స్యూట్ ఉంటుంది కదా. పర్పస్ అంటే ఏంటి? ప్రయోజనం. పర్స్యూట్ అంటే ఏంటి? పొందదగినటువంటి అంశం. ఇవేవీ లేకుండా ఒక మనిషి తనకు తానుగా ఒక గుడ్డెద్దు చేలోబడింది అన్నట్టు వెళ్ళిపోడు. ఏ పని చేసినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడిగావు నన్ను క్వశ్చన్, ఒక సమాధానం ఎక్స్పెక్ట్ చేసావు కదా. ఇప్పుడు నువ్వు అడిగిన తర్వాత నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు ఆలోచించుకు, నేను చెప్తే చెప్తాను, లేకపోతే లేదు, నువ్వు అడుగు, నీ ఇష్టం. అడిగినాడు అడగకపోయినా పోవాలంటే. సో ఇట్ డజంట్ సర్వ్ ది పర్పస్ కదా. ఆ రిలేషన్ కరెక్ట్ కాదు. కాబట్టి దేర్ ఈజ్ నో పదం కాల్డ్ నిష్కామ. వాట్ ఐ సే, దేర్ ఈజ్ ఏ సకామ కామ్యకర్మ యాజ్ వెల్ యాజ్ పరమార్థ కర్మ. అంటే నా గురించి నేను చేసుకునేటువంటిది స్వార్థకర్మ అవుతుంది, కామ్యకర్మ అవుతుంది. నేను అనేటువంటిది ఇన్వాల్వ్ కాకుండా నేను ఏది చేసినా అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సమిష్టిగా ఉండాలి అనుకునేటువంటిది నేను చేస్తే, దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను.
విసనకర్ర పెట్టుకుని విసిరితే నా ఒక్కడికే గాలి. అదే ఫ్యాన్ వేశాను అనుకో, దాని కింద ఎంతమంది కూర్చుంటే అంతమందికి గాలి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ అంటే ఐఎమ్ నాట్ అది విసనకర్ర గొప్పదా ఫ్యాన్ గొప్పదా అని కాదు. అంటే ఫ్యాన్ వేసిన తర్వాత ఒకటికే తగలాలని మనం లిమిట్ చేయడానికి లేదు. విసనకర్రని నేను లిమిట్ చేసుకోవచ్చు, ఇలా పెట్టి విసురుకోవచ్చు, ఇంకా తుండుగుడ్డ అడ్డు పెట్టుకుని విసురుకోవచ్చు. ఫ్యాన్కి అడ్డు పెట్టలేం. ఇప్పుడు ఏసీ పెట్టామనుకుంటే దానికి అసలు అడ్డు పెట్టలేం. సో ఇట్ విల్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. అలాగనే గుర్తుపెట్టుకోండి, పరమార్థ కర్మ అనేటువంటిది అందరూ బాగుండాలని చేసే కర్మ. నేను ఏసీ వేసుకుని 10 మందిని కూర్చోబెట్టాను అనుకోండి, అందులో 10 మంది చల్లగా ఉంటారు, నేను 11వ వాడిని, నేను కూడా చల్లబడతానా చల్లబడినా? ఎస్. అదే నేను విసనకరతోటి అన్ని కప్పేసుకుని నేను ఒక్కడికే చల్లగా ఉండాలని విసురుకుంటే స్వార్థ కర్మ అవుతుంది. అలాగని ఇక్కడ మనకు భగవద్గీత కూడా కర్మలు 2 రకాలు. ఒకటి తన గురించి తాను చేసుకునే కర్మ స్వార్థ కర్మ అవుతుంది. తను బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఈ లోకమంతా బాగుండాలని కోరుకుంటే ఆ కోరికను కనుక కొద్దిగా పెంచగలిగితే, అందరూ బాగుండాలనుకున్నప్పుడు అందరిలో తను కూడా ఒక భాగమే కదా, అంతా బాగుంటుంది. అందుకని మన మంత్రాలు కూడా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని మన మంత్రాలన్నీ కూడా అలా ఉంటాయి. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావు చేత శిశువు ఎలా కప్పబడి ఉందో అలాగే కామం చేత జ్ఞానం కప్పబడి ఉందంట. అలాగే కామం అనే పొరని తొలగించినట్టయితే జ్ఞానం ప్రకాశవంతమని వెలువనిస్తుందంట. అలాగే విద్యార్థి ఎలా తొలగించాలా అంటే ఇక్కడ అద్దములో మన ముఖం చూస్తాం అంటే అక్కడ 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. అద్దంలో మన ముఖం చూస్తున్నప్పుడు మురికి చేత కప్పబడి ఉంటుంది అద్దం. మనం బాగా ముఖం కడుక్కొని వచ్చి చూసామనుకో, మన ముఖం క్లియర్గా ఉంది, కానీ అద్దంలో చూసేటప్పటికి ఏంటో మచ్చలు మచ్చలుగా ఉంది. సరే మనం ఏదో కర్చీఫ్ తీసి ఇలా తుడిచాం, అయినా మచ్చగానే ఉంది. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఓ ఈ మురికి ఈ మచ్చ మన ముఖంలోది కాదు, ఇది ఎక్కడ అద్దంలోదని. అప్పుడు అద్దాన్ని తుడిచేస్తాం. అర్థమైందా? అద్దాన్ని తుడిచేస్తే మన ముఖం స్పష్టంగా కనిపిస్తుంది, అంటే మన ప్రతిబింబం. అర్థమైందా? అలాగనే ఇదొక ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే పొగ చేత కప్పబడ్డ నిప్పు. పొగ చేత నిప్పు కప్పబడిందని అంటే పొగ ఉందనంటే ఏమని అర్థం? అక్కడ నిప్పు ఉండాలి. నిప్పు లేకుండా పొగ రాదు. పొగ ఉందంటే ఖచ్చితంగా ఏముండాలి? నిప్పు ఉండాలి. అంటే దాని ఇన్ఫరెన్స్ అనమాట, ఇన్ఫరెన్స్ జ్ఞానం. అంటే ఇక్కడ నిప్పు ఉంది, అది పొగ చేత కప్పబడింది. ఇప్పుడు మురికిని తుడిచినట్టు నేను ఇలాగాని తుడిచేస్తే పోదది, దానికి ఇంకొద్దిగా ప్రయత్నం చేయాలి. ఏమిటది? అని ఊదాలి. అంటే మురికిని తుడవడానికి ఎక్కువ ప్రయత్నం అక్కలేదు, చేతితోటి ఇలా అంటే చాలు. కానీ పొగని తప్పించాలంటే నా ఎఫర్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. అర్థమైందే? పొగని ఊది 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 ఆ నిప్పుని ప్రజ్వలింపచేస్తే ఆ పొగ పోతుంది, అప్పుడు నిప్పు బాగా అంటుకుంటుంది. ఇది రెండవ స్టేజ్. ఇది మూడవ స్టేజ్ ఏంటంటే మావి చేత శిశువు. అంటే లోపల బేబీ ఉంది, ఆ దీంట్లో గర్భంలో ఉంది శిశువు. ఇప్పుడు ఆ శిశువుని బయటికి రావాలంటే తుడిచి తీసుకురాలేం, ఫోన్ ఊది తీసుకురాలేం. మన ప్రయత్నం ఏం కాదు, అది కాలక్రమంలోనే వృద్ధి చెందినటువంటి శిశువు ప్రాకృతికంగా తనంత తానుగా మావి నుండి బయటపడుతుంది. అలాగనే ఈ లోకంలో 3 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకటి సులభంగా గ్రహించి దీన్ని మనం ఆచరించాలి, ప్రయత్నించాలి అని గుర్తించి దానికోసం ఎఫర్ట్ వేసేటువంటి రకం ఒకటి. రెండవ స్టేజ్ ఏంటంటే మనం చెబుతూ ఉన్నా ఏదో ఒక రోజుకు అంటుకుంటుంది మెల్లగా, ఊదగా 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 వీడికి మెల్లగా అంటుకుంటుంది. ఇక మూడో స్టేజ్ ఏంటంటే ఇంక మనం చెబుతూ ఉంటాం, వాడు అలా పడుంటాడు, ఎప్పుడు బయటపడతాడో దేవుడికి ఎరుక అంతే. అలాంటి రకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 3 రకాల స్థాయిలకి చెప్పారు. చెబుతూ ఏమన్నారంటే కామము చేత జ్ఞానము అనేటువంటిది కప్పబడి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి కామము జ్ఞానము అనేదానికి ఒకటే అంతరం. కామము అనంటే లోకంలోకి తీసుకెళ్ళిపోతుంది, జ్ఞానము అనంటే నాలోకి తీసుకెళ్తుంది. లోపల నాలో నన్ను ప్రయాణం చేయడానికి జ్ఞానం కావాలి, నాలో నేను చూసుకునే దానికి జ్ఞానం కావాలి. నేను బయటికి వెళ్ళడానికి ఏం కావాలి? కోరిక. నాకు ఈ షర్ట్ కావాలి అనుకుంటే బయటికి వెళ్తావు, నాకు ఈ డబ్బు సంపాదించాలి బయటికి వెళ్తావు, నాకు కారు కావాలి బయటికి వెళ్తావు. ఎస్, నాకేమక్కర్లేదు, నేను లోపల నాలో నేనే ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నప్పుడు కామం అక్కర్లేదు. అక్కడ ఏం కావాలి? జ్ఞానం. కాబట్టి కామము చేత జ్ఞానము కప్పబడింది అనంటే మనం లోపలికి అంతర్ముఖులం కాలేకపోతున్నాం. ఆ అంతర్ముఖత కావాలి అనంటే కామం అనేటువంటిది ప్రపంచం అనేటువంటి దృష్టిని మనం మెల్లగా ఇంట్రావర్ట్ చేసుకుంటూ వస్తే లోపల ఆత్మ విచారణ ప్రారంభమవుతుంది. ఆత్మవిద్యకు అది దోహదపడుతుంది అనమాట. అర్థమైందా? ఆ విద్యకు దోహదపడాలంటే ఇక్కడ 3 స్టేజెస్ చెప్పారు. ఒకటికి చెప్పగానే అందుకుంటాడు,
ఒకడికి చెప్పగా అందుకుంటాడు, ఇంకొకడు మూడో వాడు ఎలాంటి వాడు, ఎంత చెప్పినా వాడికి ఎక్కదు, బండగా ఉంటుంది, మెల్లమెల్లగా కొట్టగా చక్కగా రాయి శిల్పమైనట్టు మెల్లగా అవుతాడనమాట వీడు. కాబట్టి ఈ రకమైనటువంటి స్టేజెస్ అక్కడ మనం చెప్పారు. నమస్తే గురూజీ, ధ్యానం అనగానేమి, అది విద్యార్థికి అవసరమా? ధ్యానం అనేటువంటిది మనం మామూలుగా ఏమనుకుంటామంటే కూర్చుని కళ్ళు మూసుకుని ఇలా చేస్తే ధ్యానం అంటాం. అర్థమైందా? అలాగనే ధ్యానం అని అంటే కళ్ళు మూసి ఏదో ఒక విషయాన్ని ఆలోచించడం ధ్యానం మామూలుగా మన యొక్క ఎక్స్ప్లెనేషన్స్లో. కానీ అసలైనటువంటి ధ్యానం ఏంటనంటే, ప్రధానమైనటువంటి ధ్యానం ఏంటనంటే, మనం చేసే పని పట్ల మనం జాగరూకులమై ఉంటే అదే ధ్యానం. అర్థమైందా? ధ్యానంలో మనస్సు నిలబడలేదని బెంగపెట్టుకోవద్దు. నీ మనస్సు నిలబడవలసిన విషయంలో నీ మనస్సు నిలబెట్టగలిగితే అదే ధ్యానం అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక మంచి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక క్రికెట్ మ్యాచ్ అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా అలా కూర్చుని వాడు వేసే బాల్ని వాడు కొట్టేదాన్ని అన్నిటినీ చూసి, ఆహా ఇది ఇలా కొట్టాడు, ఖచ్చితంగా 6 వెళ్తుంది, సరిగ్గా టైమింగ్ అయింది, బాలు మంచి షాట్ ఇది వెళ్తుంది, ఆ బౌండరీలో అటువైపు ఎవడు ఉండడు అంటే వాడు కొట్టింది మీ కెమెరా అక్కడికి వెళ్ళదు, కానీ ఆలోపే మీ మైండ్ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మీరు అంత కాన్సన్ట్రేట్ చేశారంటే మీ మైండ్ టీవీ స్క్రీన్లో నుంచి ఆ క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి బంతితో పాటు పరుగులు తీస్తుంది. అంటే ఎంత మీరు ఇన్వాల్వ్ అయితే కానీ అది బయటికి రాదు అవుట్పుట్. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ధ్యానము అని అంటే అన్నిటిని వదిలిపెట్టేసి కూర్చొని చేయడం కాదు, మనం చేయవలసిన పనిలో మన మనసును నిలకడగా ఉంచి చేయడమే ధ్యానం అవుతుంది. ఈ యువగీత అనే కార్యక్రమానికి మీరందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి, విభిన్నమైన ప్రాంతాల నుంచి రావడం, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు ఇక్కడ. అంటే ఎందుకు వెచ్చించామనంటే, ఒకటే, మన జీవితంలో ఎంతో అమూల్యమైనటువంటి స్థితిని మనం పొందబోతున్నాం. దానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం, కృపా కటాక్షం ఈ రూపంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు మనకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇందులో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున వాళ్ళు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. కానీ మీకు త్రూ ఫార్మ్ ఆఫ్ మొమెంటో, అంటే ఒక టోకెన్ ఆఫ్ మొమెంటో, గుర్తుండిపోయేలాంటి మొమెంటో మీ అందరికీ కూడా ఇవ్వడం కష్టం. కాబట్టి ఇందులో మీ పేర్లన్నీ వేసి పేర్లు సెలెక్ట్ చేసి తీస్తాం. అందులో ఎవరి పేర్లు వస్తే 1, 2, 3, 4 ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరిలో 4కి అది ఇవ్వడం జరుగుతుంది. అందులో మొట్టమొదట ఎవరి ఇదొస్తే వాళ్ళకి తీస్తాం. కాబట్టి ముందు డి సాయి మహతి, ఏజే కార్తీక్, బి శివరాజు, ఎం సుబ్రహ్మణ్యం, భారతాంబిక పునర్వైభవ, ప్రాప్తి కొరకే అంకితం, కోట్ల కొలదిగ భారతీయులు సమర్పించే వందనం, భారతాంబిక పునర్వైభవ, ప్రాప్తి కొరకే అంకితం, ప్రాప్తి కొరకే అంకితం.